90+ ర్యాంక్స్ తో సివిల్స్ 2025 లో అనలాగ్ ఐఏఎస్ ప్రభంజనం. మీరే నెక్స్ట్ ర్యాంకర్ కావచ్చు. కాల్ నౌ 9247573271. అట్లాగే పోలీస్ స్టోరీ అనగానే కోప్ స్టోరీ అనగానే ఆల్మోస్ట్ ఆల్ కొంత భాగం కోర్టు డ్రామా కూడా ఉంటుంది. కోర్టు డ్రామా ఇన్విటబుల్ పోలీసు అండ్ కోర్టు న్యాయ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ కోర్టు ట్రావెలింగ్స్ కాబట్టి ఇది కోర్టు డ్రామా కూడా ఉంటుందా? కోర్ట్ డ్రామా ఉంది. క్లైమాక్స్ విల్ బి బేస్డ్ ఆన్ కోర్ట్ డ్రామా. కోర్టు డ్రామా అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆ కోర్టులో జరిగేది కూడా వెరీ సస్పెన్స్ఫుల్ గా ఉంటుంది, అన్ఎక్స్పెక్టెడ్ గా ఉంటుంది. ప్రొడక్షన్ ఇన్ని సంవత్సరాల తర్వాత చేస్తున్నారు. అప్పట్లో మీది విజయమాధవి ప్రొడక్షన్స్ అంటే భారీ చిత్రాలకు చాలా పెద్ద పెట్టింది పేరు. ఎంత పెద్ద స్టార్స్ తో సినిమా చేసాం. రామారావు గారితో, నాగేశ్వరరావు గారితో, కృష్ణరాజు గారితో, దాసరి నారాయణరావు గారి లెజెండరీ డైరెక్టర్తో ఒక చరిత్ర మీ బ్యానర్ అంటే. ఆ తర్వాత చాలా కాలం తర్వాత విజయమాధవి పిక్చర్స్ తీసేసి వడ్డే అనేటువంటి బర్త్డే క్రియేషన్స్ అని పెడతాను కారణం అంటే ఒక ఫ్రెష్ బిగినింగ్ ఉండాలని. చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి నాన్నగారు వాళ్ళు చేసినవి అన్ని. సో మన బ్యానర్లు చూస్తే ఇవన్నీ ఉంటాయి. వాట్ ఎవర్ మన పాస్ట్ ఏదైతే ఉందో అదంతా ఉంటుంది. ఒక ఫ్రెష్ ఇది ఈ బ్యానర్ కూడా నాన్నగారు రిజిస్టర్ చేసిందే. నాన్నగారు రిజిస్టర్ చేసింది, రమేష్ గారు రిజిస్టర్ చేసింది. ఓహో. సో రిజిస్టర్ చేశారు కానీ ఈ బ్యానర్ మీద సినిమాలు ఏం చేయలే. సో చేద్దామనేటువంటి ఇదిలో ఉండేవారు లాస్ట్ మేబీ. సో మన బ్యానర్లు ఏమన్నాయని చూస్తే ఇది ఉండింది. సో సరే దీని మీద చేద్దాము ఇట్లాంటివి. అంటే విజయమాధవ్ అని పెట్టుంటే అది ఇంకా ఇదే పెట్టి ఉండేది కదా. అంటే చాలా గ్యాప్ వచ్చింది కదా, జనరేషన్ గ్యాప్ ఉంది, ఇదే ఉంది. ఫ్రెష్ స్టార్ట్ ఉంటే బాగుంటుందని వడ్డే క్రియేషన్స్ మీద. ఓకే. మరి అప్పటి మేకింగ్ డైనమిక్స్ కి ఇప్పటి మేకింగ్ డైనమిక్స్ కి ఎలాంటి ఇది చాలా మారిపోయింది. ఇప్పుడు చాలా మారిపోయింది, టెక్నికల్ గా చాలా మారింది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ బాగా పెరిగిపోయింది. ఇంకా మరి ఇప్పుడు మీరు తీసిన సినిమా విత్ ఇన్ ద లిమిట్స్ లో ఉందా? బడ్జెట్ పరంగా అంటే ఈ సినిమాకి ఎంత కావాలో అంతే ఉంటుంది తప్పితే వెరీ ఎక్స్టెన్సివ్ గా లేదు, అట్లానే తక్కువ లేదు. సో ఇట్ విల్ బి దేర్. అన్కాంప్రమైజ్ లోనే చేశారు కానీ అన్లిమిటెడ్ గా చేయలేదు. వెరీ గుడ్. తర్వాత ఈ బిజినెస్ అనేటువంటిది కూడా మారిపోయింది. ఒకప్పుడు డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేటువంటిది చాలా ఇదిగా ఉండేది, అన్నదండగా ఉండేది. ఈ రోజున కొత్త సినిమా అనేటువంటిది రిలీజ్ చేయటం అనేది, సినిమా తీయటం ఎత్తు అయితే దానికి రిలీజ్ చేయటం కాకపోతే ఎంతగా ఉంది ప్రాబ్లం. ఎలా హౌ యువర్ హ్యావ్ ప్లాన్డ్ ద రిలీజ్ ఎట్లా అంటే మేము ఓటీటీ వాళ్ళకి చూపించాం ఫిల్మ్. సో ఏమంటే వాళ్ళు కొన్నారు. సో ఓటీటీ ముందే అయింది. అసలు ఇది అసలు సక్సెస్. అదే. సో ఎట్లాగంటే ఇప్పుడు ఓటీటీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఏదైనా సినిమా వాళ్ళ దగ్గరికి వెళ్తే ముందు థియేటర్కల్ గా రిలీజ్ చేసుకురండి, తర్వాత చూద్దాం అని పంపిస్తారు. లేకపోతే పేపర్ వ్యూ పెడతా ఉంటారు. అలాంటిది ఈ సినిమా రిలీజ్ కి అవుట్ రైట్ కొన్నారు కాబట్టి. ఎవరు జీ వాళ్ళు కొన్నారు కాబట్టి కొంత రిలీఫ్ మన బడ్జెట్ లో కొంత సెక్షన్ సేఫ్ అయినట్టు. అదర్వైజ్ థియేటర్కల్ రిలీజ్ ఎలా? థియేటర్కల్ ఇప్పుడు మాట్లాడుతున్నాము. ఐ థింక్ 1 or 2 days లో లాక్ అవుతుంది అంట. సో 19th రిలీజ్ కి ఎలాంటి అబ్స్టకల్స్ లేకుండా, ఎలాంటి అవరోధాలు లేకుండా June 19th కమింగ్ టు ద థియేటర్స్. వండర్ఫుల్. అలాగే ఒకసారి కనుక విజయమాధవి సంస్థ చరిత్రను కానీ మీ బ్రదర్స్, మీ డాడీ నాన్నగారుల వైభవాన్ని చూస్తే ఆ కళ్ళ ముందు అలా కనిపిస్తుంది. 3 సింహాలు మీ కుటుంబంలో. వడ్డే శోభనాద్రి గారు, వడ్డే రమేష్ గారు, వడ్డే కిషోర్ గారు, ఆ 3 బ్రదర్స్ అలా కూర్చుంటే సెట్ లో ఒక అద్భుతమైనటువంటి ఒక కళ, ఒక వైభవం కనిపించేది. ఎలా ఉన్నారు? నా పెద్దనాన్నగారు చనిపోయారు, ఆయన పెద్దనాన్నగారు చనిపోయారు, రమేష్ నాన్నగారు చనిపోయారు, కిషోర్ గారు బాగా ఎలా ఉన్నారు? కిషోర్ గారు కూడా మొన్నే చనిపోయారు. 10 days అయ్యి. ఇప్పుడు రేపు 11th ఆయన అయ్యో చేస్తారు. చాలా ఇష్టం బాబు, నేనంటే చాలా అభిమానంగా. 3 బ్రదర్స్ కూడా నా పట్ల చాలా ఇదిగా ఉండేది. ఇప్పుడు 3 లేరు. అయ్యో. అది. అమ్మగారు ఎలా ఉన్నారు? అమ్మగారు వెరీ గుడ్. తర్వాత మీ బాబు దీనికి, మీ అబ్బాయి దీనికి సమర్పణ, జిష్ణు సమర్పణ ఏంటి? తను ఏం చేస్తున్నాడు, ఏం చదువుతున్నాడు? ఆయన 12th చదువుతున్నాడు. ఒకటే బాబు? 12th చదువుతున్నాడు. ఓబుల్ రెడ్డి స్కూల్లో చదువుతున్నాడు. కరెక్ట్ గా ఆ వయసులోనే మిమ్మల్ని మేము చూడటం జరిగింది. మిమ్మల్ని నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా మీ సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఆ వయసులో మిమ్మల్ని మేము చూడటం జరిగింది. మా కాబోయే హీరో అంటూ మేము బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు మీరు కూడా కాబోయే హీరోని ఇస్తున్నారా? ఇప్పుడు ఏమీ అనుకోలేదు. వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండాలి కదా, వాళ్ళకి యాంగ్జైటీ ఉండాలి. ఇప్పుడు నాకు ప్యాషన్ కాబట్టి నేను వచ్చాను.
అంత ప్యాషన్ వాళ్ళు ఉంటే మేబీ ఐ డోంట్ నో, అది ఇంకా టూ ఎర్లీ టూ ఎర్లీ టు జడ్జ్. టు సెన్స్ ఇట్. వెరీ గుడ్. ఇకపోతే ఈ సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఇది ఒక మంచి సినిమా తీసాం, మా అందరికీ నచ్చే తీసాం, నచ్చింది కూడా. సో మేమేమైతే ఫీల్ అయ్యామో ఆడియన్స్ కూడా అది ఫీల్ అయితే వి విల్ బి సక్సెస్ఫుల్ అని అనుకుంటున్నాను. అది సో ఈ రిలీజ్ ప్లాన్ 19th ఇంకేదైనా సెలబ్రేషన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఇలాంటివి ఉంటుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకటి ప్లాన్ చేస్తున్నారు. సో మేబీ 12th 13th ఆ టైంలో ఉండొచ్చు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు చాలా రోజుల తర్వాత మీరు యూ హ్యావ్ కమ్ బ్యాక్ కదా. ఇండస్ట్రీలో మీకు తెలియని వాళ్ళు లేరు. యూఆర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యామిలీస్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. మీకు ఎలాంటి సపోర్ట్ కానీ ఎలాంటిది కానీ వచ్చింది? ఎలా? ఫస్ట్ నేను పోస్టర్ అప్పటి నుంచి చాలా మంది ఇండస్ట్రీ వాళ్ళు దేవర్ హ్యాపీ. జనరల్గా వస్తుందంటే ఏదో వచ్చారా అట్లా అనకుండా దేవర్ రియలీ హ్యాపీ, వెరీ వెల్కమింగ్గా ఉన్నారు, పాజిటివ్గా ఉన్నారు. కలిసిన వాళ్ళందరూ కూడా బాగుంది, బాగా చేస్తున్నావు, ఎంకరేజ్ చేశారు తప్పితే ఎక్కడ కూడా నెగిటివ్ లేదు. సో దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ, థ్యాంక్ఫుల్ ఆల్సో. ఓకే. ఇప్పుడంటే ఈ క్యారెక్టర్ త్రిమూర్తులు అనేటువంటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ దొరికింది కాబట్టి లీడ్ రోల్లో చేశారు. గతంలో కొన్ని సినిమాల్లో మీరు క్యారెక్టర్స్ కూడా చేశారు, క్యారెక్టర్ చేశారు, మంచి డిఫరెంట్ ఇదైతే నేను చేస్తానని కూడా చెప్తూ వచ్చేవారు మీరు. ఇప్పుడు ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత మీరు సెంట్రిక్గా సినిమాలు రావటం అదొక పార్ట్ అయితే, క్యారెక్టర్స్ డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తే చేస్తారా? డెఫినెట్గా దాంట్లో నాకేమి ఇన్హిబిషన్ లేదు, బట్ క్యారెక్టర్ బాగుండాలి. ఏదో ఒక క్యారెక్టర్ కోసం అని అట్లా కాకుండా ఆ క్యారెక్టర్లో పర్ఫామ్ చేసే స్కోప్ అండ్ ఆ క్యారెక్టర్కి ఇది ఉండాలి కదా, డెప్త్ ఉండాలి. సో అట్లా ఉంటే డెఫినెట్గా చేస్తారు. సో యువర్ కంటిన్యూటీ యాజ్ ఒక డైరెక్టర్గా, ఒక ప్రొడ్యూసర్గా, ఒక యాక్టర్గా కంటిన్యూటీ అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ గ్యాప్ ఇక రాకూడదని అనుకుంటున్నాం మేము. హోప్ఫుల్లీ మన చేతిలో కూడా లేదు, ఇట్ హ్యాస్ టు హ్యాపెన్. ఓకే ఓకే, వెరీ గుడ్. చాలా చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజుల తర్వాత యాజ్ అన్ యాక్టర్గా రావటం, మళ్ళీ బ్యానర్ రివైవ్ అవ్వటం అనేటిది రెండు కూడా హ్యాపీయెస్ట్ థింగ్స్. మీరు యాక్టర్గా మళ్ళీ వస్తున్నారనేటువంటిది ఒక యాంగిల్. ఎందుకంటే పెళ్లి నాటి మీ సినిమా లాంటి ఆ సినిమాల్లో, ఈవి సత్యనారాయణ గారి సినిమాలు, అటన్నిట్లో మీరు ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఒక అంటే ఒక స్టార్ కమ్ యాక్టర్ అనేటువంటి ఒక అద్భుతమైన ఇమేజ్ ని తెచ్చుకున్నారు మీరు చాలా తక్కువ కాలం. మోస్ట్ ఆఫ్ ఇట్ ఐ వుడ్ క్రెడిట్ టు ద రైటర్స్ అండ్ డైరెక్టర్స్. రైటర్స్ అలాంటి క్యారెక్టర్స్ ఇచ్చారు కాబట్టి ఐ వాజ్ ఏబుల్ టు బీ ఇన్ దట్, అండ్ డైరెక్టర్స్ ఆఫ్ కోర్స్ దాటిని కరెక్ట్ గా పోర్ట్రే చేశారు కాబట్టి, అండ్ ప్రొడ్యూసర్స్. ఈ సినిమాలో కొత్త డైరెక్టర్, డెబ్యూ డైరెక్టర్ కదా వస్తాయి. డెబ్యూ డైరెక్టర్. మరి ఒక డెబ్యూ డైరెక్టర్తో ఈ వెంచర్ చేయడానికి మళ్ళీ మీ కంబ్యాక్ సినిమాకి వస్తే చాలా బలాలతోటి, చాలా స్ట్రెంగ్త్లతోటి రావాల్సి ఉంటుంది. అలాంటిది మీరు ఒక డెబ్యూ డైరెక్టర్ తోటి మళ్ళీ కంబ్యాక్ అనేటువంటిది రిస్క్ అనిపించలేదా? రిస్క్ అంటే ఫస్ట్ సినిమా కథ ఏదైతే పాయింట్ చెప్పాడో, క్యారెక్టర్ చెప్పాడో నచ్చింది. దిస్ వాజ్ 2 years బ్యాక్. నచ్చింది కానీ అప్పుడు కూడా సినిమా చేయాలి, అన్నీ బాగుంటే చేద్దాం, లేకపోతే ఇప్పుడైనా డ్రాప్ అన్నట్టుగానే ఉన్నా నేను. సో యాజ్ వీ ట్రావెల్డ్ ఫర్ 1 year విత్ ద స్క్రీన్ ప్లే, కమల్ యాక్ట్ చేసి చూపించడం, అన్ని క్యారెక్టర్స్, హిస్ డైలాగ్ రైటర్ కూడా ఆయనే దీనికి. అవన్నీ చూసిన తర్వాత ఈ కెన్ డైరెక్ట్ అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇట్స్ నాట్ ఇన్ వన్ గో. సో 1 year ట్రావెల్ చేశాను కాబట్టి ఐ సా హిమ్ అన్నమాట, హౌ ఈజ్ నరేటింగ్, హౌ ఈజ్ ప్రెజెంటింగ్, షార్ట్లు ఎట్లా చెప్తున్నాడు, ఇవన్నీ ఇట్ వాజ్ హోంవర్క్ వాజ్ డన్. సో అవన్నీ చూసుకుని అప్పుడు సెట్స్కి వెళ్తాం జరిగింది. సో ఇఫ్ దీంట్లో అబ్జర్వ్ చేస్తే రేపు సినిమా చూసినప్పుడు అన్ని పర్ఫార్మెన్సెస్ క్లీన్గా ఉంటాయి, అందరు క్యారెక్టర్స్, నాట్ జస్ట్ వన్ క్యారెక్టర్. జనరల్గా హీరోను హీరోయిన్ ఎట్లా కాకుండా ప్రతి క్యారెక్టర్ వాళ్ళ పరిధిలో నీట్ పర్ఫార్మెన్సెస్. మీరు యాక్టర్గా, ప్రొడ్యూసర్గా కూడా పర్ఫెక్షనిస్ట్. ఆ పర్ఫెక్షనిజం దక్కలేదు కాబట్టి ఈ గ్యాప్ అనేటువంటిది వచ్చింది అనేటువంటిది ఒక అభిప్రాయం ఉంది. ఆ పర్ఫెక్షనిజం అనేటువంటిది కొంచెం ఎక్కువగా చేదస్థానం లాగా మారటం కూడా కొంత కారణం. అందుకే నవీన్ బాబు ఇంతకాలంగా ఉన్నా సరే ఎక్కువగా క్యారెక్టర్లు చేయకుండా ఉన్నాడు. ఆ సెల్ఫ్ చెక్ అనేటువంటిది కొంచెం ఎక్కువైంది అనేటువంటిది ఒక కంప్లైంట్ ఉంది దాంట్లో, కాంప్లిమెంట్ ఉంది దాంట్లో. ఉంది కానీ మరీ ఎక్కువ లేదు అనుకున్నట్టు. నేనేమనుకుంటానంటే ఆ క్యారెక్టర్ పరిధి కనుక కరెక్ట్గా ఉంటే దాంట్లో ఏదైనా చేయొచ్చు, డైరెక్టర్ ఎట్లా చెప్తే అట్లా. ఇప్పుడు ఒక స్టేజ్లో ఏమైపోయిందంటే అస్సలు మనకి యాక్ట్ చేయడానికి ఆ ఇంట్రెస్ట్ లేకుండా సెటిల్కి వెళ్ళి కొంచెం బాధపడే స్టేజ్ లాగా అయిపోయింది.
అట్లా బాధపడుతూ ఎందుకు, ఆడియన్స్ డిసప్పాయింట్ చేయడం ఎందుకు, ప్రొడ్యూసర్స్కి నష్టం ఎందుకని అక్కడ నుంచి అట్లా ఒక ఫుల్ స్టాప్ లాగా పెట్టి మంచిది వస్తే చేద్దాం అనేది. సరే, ఇప్పుడు మీరు చేసినప్పుడు ఓన్లీ సినిమా మాత్రమే ఉండేది. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి, వెబ్ సిరీస్లు వచ్చినాయి. ఈ వెబ్ సిరీస్ లో నుంచి కూడా ఆఫర్ వస్తే చేస్తారు. ఈరోజు చాలా పెద్ద పెద్ద స్టార్స్ కూడా చేస్తున్నారు డెఫినెట్గా వెబ్ సిరీస్. ఎందుకు ఎనీ మీడియం కంటెంట్ కొంచెం రీజనబుల్గా ఉండాలి అంతే, క్యారెక్టర్ బాగుండాలి, కంటెంట్ బాగుండాలి అంతే. సో ఐ హావ్ కమ్ విత్ ఏ రిఫైన్డ్ మైండ్ సెట్. ఎస్ డెఫినెట్లీ ఇన్నేళ్ళు ఉంది కాబట్టి ఆలోచించడానికి టైం రిఫైన్డ్ మైండ్ సెట్ తో వచ్చారు, మైండ్ సెట్, రీఛార్జ్ మైండ్ సెట్ తో వచ్చారు. సో మంచి కంటెంట్ తో వస్తున్నారు. ట్రాన్స్ఫర్ త్రిమూర్తి అనేది కూడా బాగుంది, ఎందుకంటే కానిస్టేబుల్ కి ఆన్ బేస్ ఆఫ్ హిజ్ హానెస్టీ ట్రాన్స్ఫర్లు పోవటం అనేటువంటిది. దేర్ ఇస్ ఆల్సో రీజన్ వై ట్రాన్స్ఫర్లు. వన్ ఇస్ కొంచెం ఆ సరదా కనపడుతుంది. నెక్స్ట్ ఆ ట్రాన్స్ఫర్ మూలనే కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. ఒక ట్రాన్స్ఫర్ లో కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. వన్ ఆఫ్ at one point ఆఫ్ టైం. సో అక్కడ నుంచి స్టోరీ గేరప్ అవుతుంది. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఐ హోప్ మళ్ళీ చాలా కాలం తర్వాత మీరు వస్తున్నారు. ఇది కంబ్యాక్ అనేటువంటిది కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాం. దిస్ ఈ June 19th ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అనేటువంటిది థియేటర్స్లో వస్తుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి బ్యానర్లో నుంచి ఒక మంచి వ్యక్తి, మంచి నటుడు సినిమా మళ్ళీ కంబ్యాక్ అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాని థియేటర్లో మాత్రమే చూసి ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ని మాత్రమే ఎంజాయ్ చేయాలి. డోంట్ వెయిట్ ఫర్ ద ఫిలిం టు కమ్ ఇన్ ఓటీటీ ఆర్ లేకపోతే ఏదో పైరసీ క్యాసెట్స్ వస్తాయనేటువంటిది కాకుండా లెట్ us ఎంజాయ్ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు ఇన్ థియేటర్స్ ఓన్లీ. ఓకే, థ్యాంక్ యూ బాబు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్.